కేంద్రం సహాయం చేయకుండా సహాయ నిరాకరణ మనకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తే ఇక్కడికి వచ్చి నా మీద విరుచుకుపడి రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని అశాంతిని సృష్టించే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు నేను బలహీనపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలహీనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలహీనపడితే రాష్ట్ర ప్రజానీకం బలహీనపడతారు తప్ప ప్రజలకు నష్టం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఎన్ని చేసినా ఈరోజు తమిళనాడు రాజకీయాలు మరిగా మన రాష్ట్రంలో కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో తమిళనాడులో చేసిన రాజకీయాలు జరగనేయం అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరి ద్వారా గట్టిగా హెచ్చరిస్తున్నా. కేంద్రం సహాయం చేయకుండా సహాయ నిరాకరణ మనకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తే ఇక్కడికి వచ్చి నా మీద విరుచుకుపడి రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని అశాంతిని సృష్టించే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు నేను బలహీనపడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలహీనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలహీనపడితే రాష్ట్ర ప్రజానీకం బలహీనపడతారు తప్ప ప్రజలకు నష్టం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఎన్ని చేసినా ఈరోజు తమిళనాడు రాజకీయాలు మరిగా మన రాష్ట్రంలో కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో తమిళనాడులో చేసిన రాజకీయాలు జరగనేయం అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరి ద్వారా గట్టిగా హెచ్చరిస్తున్నా.